ఇస్లాంలో ఖురాన్లో సూరే బఖ్రా 2వ అధ్యాయం 256 వాక్యం చూస్తే లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో బలవంతం లేదు అంటే ధర్మం విషయంలో బలవంతం లేదని స్పష్టంగా ఖురాను చెబుతుంది. అదేవిధంగా సూరే మైదా 5వ అధ్యాయం 32వ వాక్యం చూస్తే ఒక మనిషిని చంపితే సమస్త మానవాళిని చంపినట్లు, ఒక మనిషిని కాపాడితే సమస్త మానవాళిని కాపాడినట్లు అని ఖురాను స్పష్టంగా చెబుతుంది. అయితే ఖురాను ఇస్లాము ఎవరిని చంపకూడదని, ఎవరిని నిందించకూడదని, ఎవరి మనోభావాలను దెబ్బకూడదని మనకు ఖురాన్ చెబుతుంది. దానికి పైగా ఇతరులను గౌరవించాలని, ఇతర గ్రంథాలు చదివే వారిని గౌరవించాలని ఖురాను చెబుతుంది. ఖురాన్లో 6వ అధ్యాయం 108వ వాక్యం చూస్తే అల్లాహ్ను కాదని ఇతరులను ఆరాధించే వారిని దూషించకండి అని ఖురాను స్పష్టంగా చెబుతుంది. ఇక్కడ విషయం చూసినట్లయితే అప్పట్లో రాజులు ఎవరు కూడా ధర్మం కోసం పనిచేసినట్లు మనకు ఎక్కడ చరిత్ర చెప్పదు. రాజులు రాజ్యం కోసము, రాజ్య సంరక్షణ కోసము పనిచేస్తారు కానీ ధర్మం కోసం, ధర్మరక్షణ కోసం చేసినట్లు మనకు చరిత్రలో లేదు.